జనరల్‌గా మనకి ఒక స్టూడెంట్ ఒక ఫ్రెషర్‌గా వచ్చినప్పుడు ఫస్ట్ ఒక డౌట్‌తో వస్తారు వాళ్ళకి. ఎట్లాను అంటే మనం అసలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలమా? నా క్వాలిఫికేషన్ పనిచేస్తుందా? లేదా నాకు వచ్చిన పర్సెంటేజ్ తక్కువ. ఓకే. నా టెక్నికల్ నాలెడ్జ్ తక్కువుంది. సో ఫస్ట్ క్వాలిటీ థాట్‌లో స్టెప్ 1 ఏంటంటే కెరియర్ గైడెన్స్. ఇక్కడ మేము స్టూడెంట్‌ని మన రమణ సార్ ఏం చేస్తారంటే ఒక స్టూడెంట్‌ని స్టడీ చేసి నీకు ఏ కోర్సు సెట్ అవుతుందో చెప్తారు ఆయన ఫస్ట్. ఓకే. అది అసలు మీకు ఎక్కడ దొరకదు. ఇక్కడ నాకు నచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వన్ డైరెక్టర్ డైరెక్ట్లీ టాకింగ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ. ఓకే. ఆయనకి చాలా అనుభవం ఉంది. సో ఆయన అనుభవంతో ఏం చెప్తారంటే మీరు మాటలను బట్టి మీ యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి ఆయన కోర్స్ చెప్తారు. బ్లైండ్గా ఏదో ఒకటి చెప్పాడు ఉండదు. సో ఒకసారి ఆయన చెప్పారంటే డేటా అంతా ఆయన తీసుకుని ద కన్సర్న్ పర్సన్ అలాట్ చేస్తారు, అలొకేట్ చేసి. సో వన్స్ ఈ స్టూడెంట్ కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన దగ్గర సో ఈ స్టూడెంట్కి అసలు ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్సా, టెక్నికల్ థింకింగా, ఓకే. లేదు ప్రాపర్గా కోడింగ్ రాయలేకపోతున్నాడా. సో ఇవి మేము ఫైండ్ అవుట్ చేస్తాం. ఏదో ఒక స్టూడెంట్ వచ్చాడు, డెమో అటెండ్ అయ్యాడు, కోర్స్ చేసేసుకున్నాడు, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. సో దట్ ఈస్ ద రీజన్ క్వాలిటీ థాట్ ఈజ్ ఫుల్లీ డెడికేటెడ్ టు ఎ డెడికేటెడ్ స్టూడెంట్స్. ఓకే. ట్రూ. ఒక డెడికేటెడ్ స్టూడెంట్కి ఒక డెడికేటెడ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అ క్వాలిటీ థాట్. అంటే స్టూడెంట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవడం వేరు. సో అంటే మీకు ఒక 75% మీ యొక్క బర్డెన్ తగ్గిపోతుంది క్వాలిటీ థాట్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల.